అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మనకి చాలామంది పిల్లల గురించి చాలా దూరాల నుంచి వస్తున్నారు. వేరు ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, ఎంతో దూరం నుంచి వస్తున్నారు. మీ అందరూ కూడా ఇక్కడ సంతానం కోసం ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా సంతానం కలిగిస్తున్నారని చెప్పి యూట్యూబ్ ద్వారానో లేకపోతే స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ మనం వైద్యం చేసేటప్పుడు కాస్త ఒక టైం అటు ఇటు అవుతూ ఉంటుంది. మరి మధ్యాహ్నం సమయం అయ్యేటప్పటికి భోజనం ఆకలి వస్తుంది. ఆకలి వచ్చినప్పుడేమో మీరు బయటికి వెళ్ళి భోజనం చేసి రావాల్సి వచ్చేది. మరి ఇక్కడేమో దగ్గరలో హోటల్స్ లేకపోవడం వల్ల మన హాస్పిటల్ దగ్గరలో చాలా దూరాలకు వెళ్ళి ఎత్తుక్కుంటూ ఊరు కాని ఊరిలో చాలామంది దారి తప్పిపోతూ ఉన్నారు. దీనివల్ల మన మేడం గారు ఏం చేశారంటే వర్షం వచ్చినప్పుడు కనీసం మరి కొంతమంది అయితే పూర్తిగా తడిసిపోతున్నారు. రావడం పక్కన పెట్టండి, తడిసిపోయి ముద్దలైపోయి వస్తున్నారు. చూసే ఆవిడ మన మేడం పావని మేడం గారు ఇలా కాదండి, మనమే వాళ్ళకి భోజనం తీసి బాగుంటుంది కదా అని ఆలోచన చేశారు. చక్కటి ఆలోచన అది. కాకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ భోజనం అనే కార్యక్రమాన్ని ఏ హాస్పిటల్లో పెట్టట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. ఎంతమంది ఓపీ వస్తారో తెలియదు, ఎంతసేపు ఉంటారో తెలియదు, ఏ రోజు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇదంతా చాలా కష్టం, అందుకే ఎక్కడా పెట్టరు. అయితే మనం మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఆలోచిద్దాము. ఇది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుస్తుంది. మనం కూడా లయన్స్ క్లబ్లోనూ వాకర్స్ క్లబ్లోనూ మనం ఉండి బయటకు వెళ్ళి ఎంతోమందికి అన్నదానాలు చేస్తున్నాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేదో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉండగా మా వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి మేడం గారు ఇక్కడికి విజిట్ చేశారు. ఈ ఆలోచన విని వాళ్ళు చాలా మరి సంతోషపడి ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించండి డాక్టర్ గారు, చాలా మంచి కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి మేము ఆగస్టు నెల నుంచి ఈ కార్యక్రమాన్ని నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా నడిపిస్తున్నాం. మొదట్లో మాకు కొంచెం ఇబ్బంది అనిపించినా తర్వాత ఇక్కడ ఉన్న సాధక బాధల్ని మేము సరిచేసుకుంటూ ఇప్పుడు దాదాపు 52వ రోజు అనుకుంటా ఇవాళ. సో నడుస్తూ ఉంది ఇది. మా తర్వాత మా తదనంతరం మా పిల్లలు కూడా ఇది కంటిన్యూ చేయాలని మా అమ్మాయి దగ్గర నుంచి మా అబ్బాయి దగ్గర నుంచి మాట తీసుకోవడం జరిగింది. మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కూడా ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. మీ అందరికీ అనిపించవచ్చు ఇదేంటి ఫోటోలు వీడియోలు తీసుకుని లేదో ప్రచారం చేసుకోవడానికి తీసుకుంటున్నారు అనిపించవచ్చు. కానీ ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉన్నారండి. నేను కూడా 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా నాకు ఎప్పుడూ రాను ఆలోచన మరి ఒక అమ్మగా మన మేడం గారు నాకు ఆ ఆలోచన ఇవ్వడం జరిగింది. అది పైన కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లే మీ బాధను చూడలేక మరి మీ ఆకలి తీర్చడానికి ఈ దుర్గమ్మ ద్వారా నాకు చెప్పించిందని నేను అనుకుంటున్నాను. అలాగే మా వాకర్స్ క్లబ్ మేడం గారు ప్రభా మేడం గారు, గవర్నర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ఆంజనేయులు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలి, మీరు మీ వెనకాల మీకు కావాలంటే తోడుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇలా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా జరుగుతుందండి. ఇది చూసి మిగతా డాక్టర్లు కూడా మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి అందరికీ ఇలాంటి అన్నప్రసాద కార్యక్రమాన్ని పెట్టినట్లయితే మరి ఎంతో బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇది వాళ్ళ మా దగ్గర స్టార్ట్ అయింది. ఇది రాష్ట్రంలోనూ సందేశంలోనూ ప్రపంచంలో కూడా ఇది కొనసాగాలి. ఇలా మొత్తం ఎందుకంటే 500 రూపాయల ఫీజు నేను తీసుకునేది మీ అందరికీ తెలుసు. సంవత్సరానికి 500 రూపాయల ఫీజు తీసుకుంటున్నా నేనే చేయగలిగినప్పుడు, ఒక ఐవీఎఫ్ లేకోకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా వైద్యం చేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నేను చేయగలిగినప్పుడు మరి నెలకు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటూ నెలకు 30,000 60,000 తీసుకుంటూ ఆపరేషన్లు చేసే ఐవీఎఫ్లు చేసే డాక్టర్లకి ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు. ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారండి, కానీ వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండదు. చెడుని ఎవరూ చెప్పక్కర్లేదండి, కానీ మంచిని చెప్పడానికి 1కి 10 మంది తోడైతే తప్ప ఆ మంచి వారి బుర్రకి ఎక్కకపోవచ్చు. అందుకోసమే మేము ఈ వీడియోల ద్వారా మరి ఫోటోల ద్వారా వాళ్ళల్లో ఎవరన్నా దేవుడు వాళ్ళకి మార్పు తీసుకురావాలన్నప్పుడు ఇది చూపించి వాళ్ళను కూడా మార్పు చేసి వాళ్ళ పేషెంట్లకు కూడా వసతులు కలిగించే ఏర్పాట్లు చేయడానికి ఒక ప్రేరకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం తప్ప మరొక ఉద్దేశం కాదు. మీరు ఎవరు అన్నిదా భావించొద్దని కోరుకుంటున్నాం. తర్వాత మీ అందరూ కూడా తెలుసు, ఒక గుడికి వెళ్తేనో చర్చికి వెళ్తేనో మసీదుకి వెళ్తేనో ప్రసాదాలు ఇస్తారు.
మీరు కూడా పిల్లల కోసం చాలా చోట్ల వెళ్ళుంటారు, బిడ్డల కోసం చాలా గుడులు మరి మసీదులు చర్చిలు తిరిగి ఉంటారు. ఇక్కడ మరి మనము ఈ అన్న ప్రసాదం మనం ఇస్తున్నాం. ఈ ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి మనసి ఆ మంచి మనసున్న వ్యక్తుల ద్వారా అందితే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది అనే ఉద్దేశంతో సేవా రంగంలో ముఖ్యంగా ముందున్న మా జిల్లా నాయకులు మరి ఈరోజు వారిని పిలవడం జరిగింది. వారందరూ కూడా మాకు మరి రాజుగారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాకర్స్ క్లబ్ నడక ద్వారా మనం ఎన్నో రకాలైన ఆరోగ్యాలు పొందొచ్చమ్మా. మనం సగానికి సగం జబ్బులకి ప్రధాన కారణము సరైన వ్యాయామం లేకపోవడం. ఆ విషయాన్ని మరి వైజాగ్లో ఉన్న ఆల్వార్ దాస్ గారు వారు వాకర్స్ ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది మరి చొచ్చుకుపోయింది. అలాంటి క్లబ్కి కాబోయే గవర్నర్గా శ్రీనివాసరాజు గారు మరి ఈ సంవత్సరము మరి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారు ఎంతో సేవా కార్యక్రమాలు బయట చేస్తున్నారు. సేవ చేయాలంటే మన దగ్గర ఉండాలండి, ఇవ్వాలనే మనసు కూడా ఉండాలి. అంటే దేవుడు లాంటి మనసు వారికి ఉంటే తప్ప వారి చేతి మీద నుంచి సేవ వెళ్ళదు. దేవుడు వాళ్ళని వారి కార్యక్రమాన్ని సేవ చేయడానికి వేరే వాళ్ళకి అది అందడానికి వారిని సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి, దేవుడు లాంటి వ్యక్తి, వారి ద్వారా వారి దంపతుల ద్వారా వారి శ్రీమతి కూడా ఈరోజు రావడం జరిగింది. వారి దంపతుల ద్వారా మీకు ఆ అన్నప్రసాదం అనేది అందాలి అనేది మేము అనుకోవడం, వారికి చెప్పగానే వారు వెంటనే అంగీకరించి ఒక మంచి కార్యక్రమానికి మేము వస్తామని చెప్పి వారి పనిని కూడా వదిలి చక్కగా వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సేవ చేయాలంటే మనకు డబ్బు వచ్చే సమయాన్ని వెచ్చించాలి. అలాగే మనం కొద్ది మిగిలిన సమయంలో సంపాదించుకున్న డబ్బులను కూడా ఈ సేవలకు ఉపయోగించాలి. అంటే మనం డబ్బు పోగొట్టుకుంటాం, టైంను వేస్ట్ చేయకుండా అనుకుంటున్నారు కొంతమంది బయట వాళ్ళు. అలాగే సంపాదించుకున్న డబ్బులు కూడా వేస్ట్ చేస్తున్నాం అనుకుంటారు ఈరోజు సేవ అంటే. కానీ అలా మనసు కాకుండా మన ఆత్మ సంతృప్తి కోసం ఒక దైవ సేవగా భావించి, మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా దేవుడికి చేస్తున్న సేవగా భావించి సేవ చేసే ఇలాంటి సేవా తత్పరులు చేతుల మీదుగా ప్రసాదం మీకు అందితే అతి తొందరలోనే మీరు అనుకున్న ఆ కోరిక, బిడ్డని పొందాలనే కోరిక నెరవేరుతుంది అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. వారి నోటి మాటల ద్వారా మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా మరి మా కాబోయే గవర్నర్ గారు, వాకర్స్ గవర్నర్ గారిని నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. చక్కగా వాళ్ళందరూ పిల్లల కోసం వచ్చారు సార్, వాళ్ళందరినీ కూడా మీ మంచి మనసుతో బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అన్న. సోదరుమణులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు మీరు ఎవరు పరిచయం లేకపోయినా సరే సొంత అక్కచెల్లిలాగా, సొంత అన్నదమ్ములాగా ఫీల్ అవుతా ఉన్నాను. వేదంలో ఒక నానుడు ఉంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది బైబిల్లో తీసుకోండి, ఖురాన్లో తీసుకోండి, భగవద్గీతలో వచ్చింది. రకరకాల భాషల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే దేవుడిచ్చిన వరంగా, దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తాం. మరి అటువంటి ప్రసాదాన్ని మనకు అందించిన డాక్టర్ వైఎస్ బాబు గారిని, వారి శ్రీమతి భవాని పావని గారిని ఒక రకంగా దేవుడు దేవత కింద ఈ సందర్భంగా అభివర్ణించగా తప్పదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 రోజుల క్రితమే ఒక విజయవాడ నగరంలో పేరెంట్కి ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి నేనే వెళ్ళాను, మా మిస్సెస్ తోడుగా. వెళ్తే ఉదయం ఖాళీ కడుపుతారు, ఎండోస్కోపీ చేయాలండి, ఖాళీ కడుపుతారండి అన్నారు. మధ్యాహ్నానికి ఎండోస్కోపీ అయిపోయింది. ఎప్పుడైతే ఆకలి వేస్తుంది, నేను అక్కడి నుంచి బయటకు రావటానికేమో ఇంకా కొన్ని టెస్ట్ మిగిలి ఉన్నాయి, రిపోర్ట్లు రావాలి. ఆ రిపోర్ట్లను వచ్చిన డాక్టర్ గారు చూడాలి, చూసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ రాసాలి, ఆయన తీసుకున్న మీరు వెళ్ళాలి అన్నారు. నంబరు నేను ఆ రోజు ఆ ఒక్క హాస్పిటల్లో 2 రోజులు కట్టిన బిల్లు 40,000 రూపాయలు. ఆ ఒక్క పూట నేను కట్టిన బిల్లు 40,000 రూపాయలు. ఎప్పుడో కాదమ్మా, 2 రోజులు జీవసాక్షి చెప్తా ఉన్నాను. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. అదే కేవలం
కేవలం 500 రూపాయలు తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన పేషెంట్ కఠినమైన అన్నం తినాలి, వాళ్ళు బాధపడకూడదని ఎంతో మంచి సౌకర్యంతో పెడుతున్న ఈయన గొప్ప, లేకపోతే వేలకు వేలు లక్షల ఫీజులు తీసుకొని సాయంత్రం దాకా పేషెంట్ని వాళ్ళతో కూర్చో వాళ్ళు కడుపు మార్చారు, కూర్చోబెట్టి డబ్బులు సంపాదించడం వాళ్ళు గొప్ప అని మీరే చెప్పాలి. అటువంటి మంచి మనసున్న డాక్టర్ వైఎస్ బాబు అనే వ్యక్తి, ఈ వైఎస్ బాబు అనేది చాలా పెద్ద బ్రాండ్, ఇంటర్నేషనల్ లెవెల్లోనే, ఇండియా లెవెల్లో ఒక బ్రాండు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక బ్రాండు. మొన్న ఈ మధ్య నాకు తెలిసి ఈ వాకర్స్ క్లబ్ డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ ప్రారంభోత్సవానికి నేను వచ్చున్నాను, ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చున్నాను, ప్రారంభోత్సవానికి వచ్చున్నాను. ఆ తర్వాత మా వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ జరిగితే అప్పుడు అటెండ్ అయ్యి ఉన్నాను. అన్ని కార్యక్రమాలకు కూడా బాబు గారు, డాక్టర్ గారు ఎంత పని చేస్తారో వారు సతీమణి గారు కూడా అంతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలను ఇంత సజావుగా, ఇంత అద్భుతంగా, ఇంత మంచిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరినీ భోజనాన్ని కూర్చోబెట్టి ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నాకు ఇంకా చాలా చెప్పాలన్నా సరే మనస్ఫూర్తిగా మీ ఆశలు తీరాలని, మీ కళలు నిజమవ్వాలని ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారిని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా పూజిస్తూ మరొకసారి నిత్యం అన్నప్రసాద వితరణ చేస్తున్నటువంటి డాక్టర్ వైఎస్ బాబు గారు నిత్యం కలకల్లాడుతూ ఇట్లాగే ప్రదేశాలు చేస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రస్తుతం వైఎస్ బాబు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే 26 జనవరి నుంచి మనస్ఫూర్తిగా మా జిల్లా కార్యవర్గంలోకి బాధ్యతలు తీసుకోమని చెప్పేసి ఆయన్ని మీ అందరి సమక్షంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా అవడానికి ఆస్కారం ఉంది. ఆయనకున్న స్కోప్ మాకు లేదు. అంచేత బాబు గారికి ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. బయట ఆయన లీడర్గా ఎదిగేదానికి ఎప్పుడు ఆయనకు అన్నదానం అందిస్తాం. లేదు మిత్రుడిగా ఎప్పుడు సంతోషం పంచుకోవడానికి ఉంటాం. బంధువులుగా ప్రేమాపేమ పంచుకోవడం కూడా, మీకు కుటుంబం ఉంది, మంచి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి బంధువులు ఉన్నారు, విషయం గుర్తు చేసుకోమని చెప్పేసి మా శ్రీమమ్మ తెలియజేస్తూ వివరించుకునే ముందు మా శ్రీమతి ఆవిడ పేరు బిందు మాధవి, సామాన్యంగా నేను చాలా రోజు పబ్లిక్ ఈవెంట్లకి మీటింగ్ ఏదో అటెండ్ అవుతూ ఉంటాను. సామాన్యంగా ఈవిడ రాదు, ఎందుకంటే షీ ఆల్సో ఎంటర్ప్రైజ్. తను ఒక బిజినెస్ ఉమెన్. మార్నింగ్ 10 o'clockకి తన బిజినెస్కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు 7 వరకు షాప్లో సరిపోతుంది. ఆవిడ బయట రావడం కుదరదు. అయితే ఈరోజు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేసి, లేదమ్మా ఒక భోజనం అంటే అదొక దైవ కార్యక్రమం లాంటిది, అటు దైవ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడమే మనకి చాలా గొప్ప వరం. అటు కార్యక్రమానికి తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా టైం చేసుకుని వెళ్ళాలి. వెళ్తే వాళ్ళందరి ఆశీస్సులు మనకు ఉంటాయి, మన ఆశీస్సులు వాళ్ళకే ఉంటాయి. అందరూ నవరాత్రులు స్టార్ట్ అయినాయి, తప్పనిసరిగా వెళ్ళి అందరిని కలిసి వద్దాం ఒకసారి అని చెప్పేసి వాళ్ళందరూ పెట్టి తీసుకొచ్చాను. ఫస్ట్ టైం షీ ఈస్ దేర్ విత్ మీ టుడే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మీరందరూ దంపతులు వచ్చారు. అలాగే ఇవాళ చక్కటి మంచి రోజు దసరా నవరాత్రుల టైంలో బిందు మాధవి గారు కూడా శ్రీనివాసరాజు గారితో పాటు రావడం మా అదృష్టం. వారి అమృత హస్తాల మీదుగా మీకు ఆ ప్రసాదం అందుతుంది. మరి ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని కూడా బ్లెస్ చేయమని చెప్పి బిందు మాధవి గారిని కూడా కోరుతున్నాం. ఇది తర్వాత సమయం వృధా చేయండి. భోజన కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా దంపతులు ఇద్దరం చిరు సత్కారంతో ఈ దంపతులు ఇద్దరు ఆశీర్వదిద్దామని అనుకుంటున్నాం. ఇచ్చే పర్మిషన్ సార్. ఆ పక్కన సరే మీ అందరు చప్పట్లు ఒకసారి. దంపతులు బిందు
వేణుమాధవ్ గారు అలాగే శ్రీనివాసరాజు గారు అందిస్తారు. మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా భావించండి. ఈ ఆహారం అనేది మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి రేపు మీకు పండంటి బిడ్డని ఇవ్వడానికి, ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని మీ చేతిలో పెట్టడానికి మరి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి వారి అమృత హస్తాల మీదుగా మరి ఆ భగవంతు స్వరూపాల్లాగా వచ్చిన ఆ పుణ్య దంపతుల చేతుల మీదుగా ఈ ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.